చిరంజీవి పవన్ కళ్యాణ్ను గెలిపించమని పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఒక వీడియో ద్వారా కోరారు. అందులో చిరంజీవి ఇలా ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, అందరికీ మేలు జరగాలి అన్న విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడి కళ్యాణ్ బాబుది. ఎవరైనా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలి అని అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, దేశ సరిహద్దుల్లో ప్రాణాలు ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం ఇవ్వడం, అలాగే మత్స్యకారులకు ఇంకా మరెందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావలసింది అని అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు, కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే తన గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బాగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి. అంటే చట్టసభల్లో అతని గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో అని చూడాలనుకుంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీ సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, కలలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించండి.